పేరు నాని గారు మీకే చెప్తున్నాను ఈ విషయము. పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఇదేనండి బాబు. బాగలేని వాళ్ళు పిలిస్తే వెళ్ళి చూసి రావడం, వాళ్ళ ఆఖరి కోరికలు తీర్చడం. టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయినటువంటి మధుసూదన్ గారు లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, దేశ భద్రత కోసం పోరాడి ప్రాణాలు వదిలినటువంటి మురళీనాయక్ గారు లాంటి కుటుంబాలను పరామర్శించడం, అప్పుల బాధతో మీ ప్రభుత్వం టైంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలను పరామర్శించడం, చనిపోతే తన 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 చావు 10 మందికి ఉపయోగపడాలి, బ్రతుకునివ్వాలని చెప్పేసి అవయవ దానం చేసినటువంటి ఏలూరు ఒక పార్టీ అభిమాని ఇంటికి వెళ్ళి రావడం, ఇలాంటివే పవన్ కళ్యాణ్ గారికి తెలిసండి. అదేంటో మరి మీలాగా గంజాయి అమ్ముతూ కొట్లాడి పట్టుబడి తన్నులు తిన్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికో, లేదంటే బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి విగ్రహాలు పెడితే వాళ్ళని పరామర్శించడానికో, మనుషులను చంపి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని పరామర్శించడానికో, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించడానికి ఎందుకో పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా రాదండి. అవన్నీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకే చెల్లుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. బాధితులను పరామర్శించడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నించడం, దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళ కోసం ప్రయత్నించడం, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళు, దేశం కోసం ఆటలాడి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించే బుద్ధే ఉందండి పవన్ కళ్యాణ్. మనం ఎంత చెప్పినా ఆయన మారడండి బాబు. ఎందుకు తెలియట్లేదు. మీలాంటి కుసంస్కారులు ఎంత చెప్పినా సరే ఆయన ఆ సంస్కారం నేర్చుకోవట్లేదు. ఎందుకు తెలియట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి పుట్టుకతో వచ్చినట్టుంది ఆ బుద్ధి. మారదు ఇంకా అది. ఆయన సామెత ఉండిద్ది, పుట్టుకతో వచ్చింది పిడకల్లో పెట్టేంత వరకు పోదు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాగే వచ్చు. బాగలేని వాళ్ళని పరామర్శించడం, చివరి కోరికలు తీర్చడం, బాధల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ ఆపదలు ఆదుకోవడం, ఇలాంటివే వచ్చు పవన్ కళ్యాణ్ గారికి. మరి మీ నాయకుడిలాగా రాదు, నేర్చుకోలేడు కూడా. మీరు చెప్పినా ఎంత మొత్తుకున్నా మీరు కాపు కార్డు అనేది అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు బయటకు రాగానే మీడియా ముందుకు వచ్చేసి మీరు ఎన్ని మొరుగులు మొరిగినా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోరు. మీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బుద్ధి పవన్ కళ్యాణ్ గారికి రాదు. మీరంటే మీ నాయకులు, మీ ఆలోచన తీరు, మీరు పెరిగిన తీరు, మీ సరళి, మీ నాయకుడు పెరిగిన తీరు, ఆయన యొక్క హిస్టరీ, ఆయన బ్రతికిన బ్రతుకు, వాళ్ళ తరాలు, వాళ్ళంతా వాళ్ళు నేర్పిందంత వేరండి బాబా. అంత సపరేట్ స్టోరీ. ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి రావట్లా. ఎంత చెప్పినా రావట్లా. ఇదే వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. మంచి చేయడం, మంచి కోసం వెళ్ళడం, మంచి కోసం వెళ్ళి చెడు ఎదురైనా సరే దాన్ని కూడా తీసుకొని అయినా మంచి చేయడం, ఇదే వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఏం చేద్దాం చెప్పండి. సిగ్గుంటే ఇంకోసారి పేరు నాని గారు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారు రాగానే కులం కార్డు అడ్డేసుకుని మీడియా ముందుకు రాకండి.